జూబ్లీహిల్స్ లో దొంగ నోట్ల కలకలం రేగింది. 67 పోలింగ్ లో ఇతరులు మహిళ ఓటు వేశారు. మీ ఓటు వేశారని అధికారులు చెప్పారు. తాను ఓటు వేయకుండా ఎవరు వేశారని మహిళ ప్రశ్నించింది. మహిళ కంటే ముందే మరొకరు ఓటు వేసి వెళ్లారని అధికారులు చెప్పారు. जो बता जाओ जी आगे बताओ जो आप टेंडर आउट बोलो टेंडर आउट दाल क्यों दूसरा डाले వేరే వాళ్ళు వేశారు ఓటు. ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటు వేయడానికి వచ్చింది. అసలు పర్సన్ ఓటు వేయడానికి వచ్చింది. ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. జిరాక్స్ కూడా అలా చెప్పాలి. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్ల కలకలం రేపింది. 67 పోలింగ్ లో ఇతరులు మహిళ ఓటు వేశారు. మీ ఓటు వేశారని అధికారులు చెప్పారు. తాను ఓటు వేయకుండా ఎవరు వేశారని మహిళ ప్రశ్నించింది. మహిళ కంటే ముందే మరొకరు ఓటు వేసి వెళ్లారని అధికారులు చెప్పారు. जाके मैडम जो बता जाओ जी आगे बताओ जो आप टेंडर आउट बोलो टेंडर आउट दाल क्यों दूसरा डाले వేరే వాళ్ళు వేశారు ఓటు. ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటు వేయడానికి వచ్చింది. అసలు పర్సన్ ఓటు వేయడానికి వచ్చింది. ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అధికారులు ఏమంటున్నారు? ఎస్ దీపిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షేక్పేట డివిజన్లో ఏదైతే దొంగ ఓటు వేసిన ఘటన ఏదైతే ఉందో అది కలకలం రేపుతా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం షేక్పేట డివిజన్లో ఒక పోలింగ్ బూత్లో 67వ నెంబర్ పోలింగ్ బూత్లో ఒక మహిళ ఓటు వేయడానికి రావడం జరిగింది. అక్కడ తాను ఓటు వేయడానికి లోపలికి వెళ్ళిన సమయంలో అక్కడ ఇదివరకే తన ఓటును వేశారని చెప్పి కూడా అక్కడ అధికారులు తెలియడంతో ఒక్కసారిగా ఆ మహిళ అవాక్కైంది. తను రాకుండా ఎవరు తన ఓటును వేశారని చెప్పి కూడా అధికారులను నిలదీయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి పావని గౌడ్ కూడా తనకు మద్దతుగా నిలవడంతో సో అక్కడ ఉన్నటువంటి అధికారులపై కొద్దిసేపు వాగ్వాదానికి దిగడం జరిగింది. సో ఏ విధంగా ఇక్కడ దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారని చెప్పి కూడా అక్కడ అధికారులపై అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడే ఈ విధంగా ఉంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర పోలింగ్ బూత్లలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఒక పార్టీకి ఇక్కడ అధికారులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో అక్కడ వాళ్ళైతే విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఆ మహిళను టెండర్ ఓటు వినియోగించుకోమని చెప్పేసి కూడా చెప్పినా కూడా తాను ఉపయోగించుకోలేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే అక్కడ ఏదైతే ఈ దొంగ ఓటు ఏదైతే వేశారని చెప్పేసి ఏదైతే ప్రస్తుతం అక్కడ ఉన్నతాధికారులను దీనికి సంబంధించి ఉన్నతాధికారులను అడగగా దీనికి సంబంధించి ఎట్లాంటి ఫిర్యాదు తమకు అందలేదని చెప్పి కూడా అక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైనా ఫిర్యాదు అందితే దానిపై చర్య తీసుకుంటామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా దొంగ ఓట్లు పడడం లేదు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఓటింగ్ సరళి ప్రస్తుతం అయితే మందకోడిగా కొనసాగుతూ ఉంది. కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు అని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నప్పటికీ కూడా పోలింగ్ మందకోడిగా కొనసాగుతూ ఉంది. 1 గంట వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు 31.9% అంటే 32% పోలింగ్ అయితే ఇప్పటి వరకు నమోదైంది 1 గంట వరకు. సో తదుపరి ఏ విధంగా పోలింగ్ సరళి ఉండబోతా ఉంది, సాయంత్రం వరకు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది తెలియాల్సి ఉంటుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే 2023లో కేవలం 48% మాత్రమే జూబ్లీహిల్స్లో పోలింగ్ నమోదైంది. మరి ఈసారి సో 48%ని మించి దాటిపోతుందా లేదంటే 48% కంటే తక్కువగా నమోదవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు పార్టీలు ఈ యొక్క ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఈ యొక్క ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే 3 నాయకులపై ఇప్పటికే కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. ఎక్కడా కూడా నాన్ లోకల్స్ ఉండకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా ఇటు అధికార పార్టీకి చెందిన
సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క ఏవైతే ఇవన్నీ కూడా వాళ్ళు తుంగలతోకి ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక నియోజకవర్గంలో చూసినట్టయితే మనం ఇప్పటికే ఏదైతే దొంగ ఓట్లు అయితే ప్రస్తుతం అయితే తమ దృష్టికి రాలేదని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ తమకు సమాచారం ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు.